నాన్న అంటే బంధం మాత్రమే కాదు, నాన్న అంటే బలం. నాన్న అంటే భయం మాత్రమే కాదు, నాన్న అంటే బాధ్యత. నాన్న అంటే సంతోషం మాత్రమే కాదు, నాన్న అంటే సర్వస్వం. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గర తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. ఏడిపించే బంధాలు ఎన్నో ఉండొచ్చు మన చుట్టూ, కానీ మన వల్ల బాధ కలిగిన, మన సంతోషం కోరుకునే ఏకైక బంధం నాన్న. నాన్న అనే పదం ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా తిరిగి రాదు. ఆ బాధ నాన్న లేని వారికి మాత్రమే తెలుస్తుంది. నాన్న ఉన్నప్పుడు తెలియలేదు, చనిపోయిన నాన్న కాళ్ళు పట్టుకున్నాక తెలిసింది నాన్న నా కోసం పడిన కష్టమేంటో. గుప్పెడు దుఃఖంతో ఏడుస్తున్న కొడుకు చెప్పిన కథ ఈ నాన్న.